నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారికి ఆనవాయితీగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, శ్రీశైలం ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలకు శ్రీశైల దేవస్థానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి శ్రీశైల శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి శ్రీ స్వామి అమ్మవారి లడ్డూ ప్రసాదాలను అందించగా అర్చకులు శాస్త్రోక్తంగా వేదాశీర్వాదాలు ఇచ్చి దీవించారు. పర్వదినం సందర్భంగా బ్రహ్మోత్సవాలని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఉత్సవాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు పట్టు వస్త్రాలని ఇవ్వడానికి ఈరోజు నేను, స్థానిక శాసనసభ్యులు శ్రీ రాజశేఖర రెడ్డి గారు, ఆలయ చైర్మన్ గారు, పాలకవర్గ సభ్యులు, ఆలయ అధికారులు, ఇతర పెద్దలు అందరూ కలిపి ఈ కార్యక్రమంలో వస్త్రాలను సమర్పించి ఆశీస్సులు తీసుకొని రావడం జరిగింది.